డిఎస్సి ప్రిపరేషన్ పై గుంటూరులో అవగాహన సదస్సు జరిగింది. ఆదిత్య కాంపిటీషన్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. మారుతున్న సిలబస్ కు అనుగుణంగా ప్రతి సబ్జెక్టు పైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ఎక్కువగా చదవటం ద్వారా డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంలో లక్ష్మణరావును ఆదిత్య కాంపిటీషన్ కళాశాల డైరెక్టర్ ప్రణయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఆదిత్య కాంపిటీషన్ కళాశాలలో ఉత్తమమైన కోచింగ్ ఇస్తున్నందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ లో 99.9 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సికి సంబంధించిన ఫైల్ మీద పెట్టారు. అదే 8-9 నెలలు గడిచినప్పటికీ కూడా దానికి అతిగతి లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నిన్న రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. 4-3 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాబోతా ఉంది. ఆర్డినెన్స్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళ మంత్రి లోకేష్ ప్రకటించారు. అంటే చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. 16,347 పోస్టులు ఉన్నప్పటికీ కూడా రాసే అభ్యర్థుల సంఖ్య సుమారు 4 లక్షల వరకు ఉంది. అందుకని పోటీ ఎక్కువ ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ రాబోయేటటువంటి 2 నెలలు ఉంటుంది సుమారు సమయం. ఈ 2 నెలల కాలంలో సిలబస్ని అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే టెక్స్ట్ పుస్తకాలు కొన్ని తప్పనిసరిగా ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలు మెథడాలజీ తదితర సబ్జెక్టులకి చదవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే ఈ పోటీలో ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు నిన్న ఈరోజు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 2,500 పోస్టులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా డిఎస్సి నోటిఫికేషన్లో చేర్చడానికి అవకాశం ఉంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఈ పోస్టులు సృష్టించారు. అందుకని ఆ అర్హతలు ఉన్నవాళ్ళు వాటిని కూడా రాసుకోవాలని కోరుతున్నాను. మరి ఆదిత్య కాంపిటీషన్స్ గత 2 దశాబ్దాలుగా వివిధ పోటీ పరీక్షలకి నిర్వహిస్తూ ఉంది, శిక్షణ నిర్వహిస్తూ ఉంది. మరి డిఎస్సి పరీక్షకు సంబంధించి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అభ్యర్థుల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈరోజు మెగా డిఎస్సి అవగాహన సదస్సు గురయ్య కాలేజీలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు హాజరయ్యారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి విషయాల మీద, అలానే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది, ఎలా చదవాలి అనేటటువంటి విషయాల మీద అవగాహన కల్పించారు. ఆదిత్య కాంపిటీషన్స్లో డిఎస్సికి నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మంచి ఫ్యాకల్టీ తోటి, అలానే మంచి మెటీరియల్, డైలీ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు, వాటి ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక పర్ఫెక్ట్ కోచింగ్ అనేటటువంటిది ఆదిత్య కాంపిటీషన్స్లో ఇవ్వడం జరుగుతుంది.